అది ఇవేవి కూడా ఒక సంఘాలకో కులాలకో ఉద్దేశించి చెప్పడం లేదు, ఇక్కడ మానవ జాతిని ఉద్దేశించి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కలి ప్రభావం చేత మళ్ళీ కలి ప్రభావం చేత ఎలా ఉన్నదంటే, ఒక కులానికి ఏదైనా చిన్న మాట 100 మాట్లాడినప్పుడు పొరపాటును దొర్లినా ఆ కులం వాళ్ళందరూ ఏకమై కత్తులు కటార్లు పట్టుకుని పెద్ద నినాదాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ చంపేసేటట్టు చేస్తున్నారు. కానీ ధర్మాన్ని ఎవడైనా అవమానించినా, రామకృష్ణ శివాదేవతలను అవమానించినా ఒక్కడు కలిగిడు వీటిలో. అంటే కులం మీద ఉండేంత అభిమానం ధర్మం మీద, దైవం మీద, మతం మీద లేదే. వాటి కోసం ఉద్యమాలు చేయరు, కులాలకు ఏమైపోతే మాత్రం ఉద్యమాలే. అది బాగా తెలుసుకుని ఇలాంటి పాపాత్మని విభజించి మా పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో క్షుద్రుడైన రాజకీయులు కులగణన అనే దాన్ని కూడా తీసుకొచ్చి ఎంత దుర్మార్గం చేస్తున్నారో ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే అందరూ సమానమే పాలనలో అని